Morning, let us turn to Luke 23, verse 32. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం verse 32. Two others who were criminals were led away to be put to death with him. In general, మనం దొంగల నుంచి ఏమైనా సాధారణంగా దొంగల నుంచి మనం ఏమి నేర్చుకోం. సొసైటీగా మనం ఆలోచిస్తే దొంగల నుంచి ఏం నేర్చుకోవడానికి ఏమి ఉండదు. మనం ఆ దొంగల్లో ఉన్న బిహేవియర్ మనలో ఏమన్నా ఉంటే విడిచిపెట్టడానికి ట్రై చేస్తాం, కానీ దొంగల నుంచి, థీవ్స్ గురించి, క్రిమినల్స్ నుంచి మనం ఏమి నేర్చుకోం. బట్ బైబిల్లో మాత్రం దొంగల నుంచి నేర్చుకోవడానికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఫాదర్ ఈ చాప్టర్లో పెట్టారు. మనం ఇంకోటి ఆలోచిస్తే, ఎందుకు గాడ్ ఈ క్రిమినల్స్ ని దేవుడితో సిలువేయటానికి అనుమతించాడు? గాడ్ థాట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? సో ఇక్కడ ఫాదర్ ఆ టూ క్రిమినల్స్ దొంగల్ని జీసస్ తో పాటు సిలువేయటానికి అనుమతించిన మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్ మనం ఇక్కడ చూస్తే, జనరల్ గా చూస్తే దే స్టార్టెడ్ లైక్ అక్కడ ఉన్న సోల్జర్స్, అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులు, జీసస్ సిలువను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ దొంగలతో కలిసి జీసస్ ని ఇన్సల్ట్ చేయటం చూస్తాం. బట్ లూక్ 23:34 వర్స్ లో జీసస్ ఇలా అంటారు. 34 వర్స్, జీసస్ సెడ్, "Father, forgive them, for they know not what they do." వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు కనుక వాళ్ళని క్షమించండి అని ప్రభువైన యేసుక్రీస్తు ఫాదర్ని అడిగినట్టు, మనం ప్రేయర్ చేసినట్టు ఇక్కడ చూస్తాం. ఈ ఇద్దరు టూ క్రిమినల్స్, ద వే జీసస్ రిక్వెస్టింగ్ ఫాదర్, ద వే జీసస్ హంబుల్నెస్, వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఈ దొంగలు ఇద్దరు గమనిస్తున్నారు. ఒక దొంగ ఏమో ఇలాగ స్టార్ట్ చేశాడు. ఆ దొంగ ఎలా అంటే, ఇదంతా విన్న తర్వాత, నువ్వు నిజంగా మెస్సయ్యవా, నువ్వు నిజంగా సేవియర్వా, అయితే ఫస్ట్ నువ్వు నిన్ను సేవ్ చేసుకొని, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకొని నన్ను కూడా, మా ఇద్దరిని కూడా సేవ్ చేయండి అని ఆ విధంగా ఆయన్ని ప్రొవోక్ చేయడం స్టార్ట్ చేశారు. జస్ట్ లైక్ సాతాన్ ఎలాగైతే విల్డర్నెస్ లో జీసస్ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రొవోక్ చేసి, ఎలాగైతే జీసస్ ని టెంప్ట్ చేసి ఫాదర్ విల్ నుంచి ఎలాగైతే పక్కకు తొలగాలని ఎలాగ ట్రై చేస్తాడు, ఇక్కడ కూడా ఈ క్రిమినల్ కూడా జీసస్ ని ఎలాగ ప్రొవోక్ చేసి ఆయన ఇంకా ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఇదంతా విని ఇంకొక క్రిమినల్ ఏం చేస్తున్నాడంటే, హి వాజ్ సో గ్రిప్డ్ బై ద వర్డ్, బై ద ప్రేయర్ దట్ జీసస్ సెడ్, "Father, forgive them, what they're doing they don't know." 23-40 వచనాల్లో మనం చూస్తాం. But other rebuked him, saying, "Do you not fear God, since you are under the same sentence of condemnation?" నీకు భయం లేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు చచ్చే స్థితిలో ఉన్నా కూడా దేవుడి గురించి, దేవుని యొక్క భయం లేకుండా ఎలాగా నువ్వు అలాగా దేవుడిని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశావు? నీకెందుకు భయం లేదు అని అతన్ని ప్రొటెస్ట్ చేస్తాడు. ఈ మధ్యలోనే ప్రాసెస్ లోనే హీ రిపెంటెడ్ హిమ్సెల్ఫ్. అలాగా అతను జీసస్ మాటలు విన్న తర్వాత, చనిపోయే స్థితిలో ఉన్న కూడా దేవుడికి, జీసస్ కి అలాంటి హంబుల్నెస్, అలాంటి హార్ట్ ఇచ్చినందుకు అతను ఆ మాటలు విని తను నిజంగానే దేవుడి కుమారుడు, ఇతనే దేవుని కుమారుడు, ఇతను మాత్రం వల్లే మనం సేవ్ అవుతాము, ఈ ఎటర్నల్ హెల్ నుంచి మాత్రమే జీసస్ క్రైస్ట్ వాళ్ళు మాత్రమే జరుగుతుంది అని అతను గమనించి, అతను వెంటనే రిపెంట్ అయిన తర్వాత తను ఈ మాటలు మాట్లాడుతున్నాడు వేరే దొంగతో. యూజువల్ గా మనం ఎవరైనా దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా రాంగ్ మాట్లాడుతున్నప్పుడు కానీ, వి కీప్ సైలెంట్,
ఎందుకులే నాకెందుకులే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని. బట్ దిస్ గాయ్, ఈ క్రిమినల్, హీ ప్రొటెస్టెడ్, హీ ప్రొటెస్టెడ్ హిమ్ అగైన్. హీ వాస్, అతను తనకి చెబుతున్నాడు, నువ్వెందుకు భయపడట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని. ది అదర్ థింగ్, మనం ఇంకొకటి చూస్తే అతనిలో, ఇతనేమో ఈ ఫస్ట్ దొంగ మాట్లాడినేమో ఈ జస్టిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ రైచియస్. ఈ దొంగ మాత్రం ఫస్ట్ దొంగ మాత్రం, నాకు ఈ సిలువకు అర్హుని కాను, నేను సిలువ దిగేసి నేను హ్యాపీగా వెళ్ళిపోవడానికి అర్హుణ్ణి అని ఈ దొంగ ఆలోచిస్తే, బట్ అదర్ దొంగ మాత్రం, ఇంకో క్రిమినల్ మాత్రం, ఐ డిజర్వ్ దిస్ బికాస్ నేను పాపిని, నేను ఎన్నో మర్డర్స్, ఎన్నో నేరాలు చేసిన వాడిని, నాకు ఇది సరైనదే. బట్ అతడు ఇంకో దొంగ మాత్రం, ఇది నాకు సరైనది కాదు, నన్ను రిలీజ్ చేస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, నన్ను సేవ్ చేస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. అతను ఆ మైండ్ సెట్ మనం చూస్తే ఏమాత్రం బ్లేమ్ చేసుకోవడానికి ఏమాత్రం రెడీగా లేడు. అతను చేసిన పాపాలకు కానీ ఏమాత్రం భయం కానీ లేదు, ఏమాత్రం సిన్ నేనే చేశానని నిజంగా హానెస్ట్ గా ఒప్పుకోవడానికి ఆ మనసు మాత్రం ఏమాత్రం లేకుండా అతను ఆ మాటలు మాట్లాడగలిగాడు. ఇంకొకటి లూక్ తర్వాత ఆ దొంగ ఏం చేశారంటే 41వ వచనంలో మనం చూస్తాం, అండ్ వి ఇండీడ్ జస్టిఫై ఫర్ వి ఆర్ రిసీవింగ్ ది డ్యూ రివార్డ్ ఆఫ్ అవర్ డీడ్, బట్ దిస్ మ్యాన్ హ్యాస్ డన్ నథింగ్ రాంగ్. అండ్ ఇమీడియట్లీ అతను ఏం చెప్పాడంటే, జీసస్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే, ఈ క్రిమినల్ కి కింగ్డమ్ గురించి ఎలా తెలుసు కదా. సో నేను అనుకున్నాను, పైలట్ దగ్గర ఉన్నప్పుడు జీసస్ కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేబీ దీస్ టూ క్రిమినల్స్ వర్ ఆల్సో దేర్, బికాస్ కింగ్డమ్ గురించి అంత క్లీన్ గా నేను వచ్చింది ఈ కింగ్డమ్ కాదు, నా కింగ్డమ్ వేరే ఉందని జీసస్ చెప్పినప్పుడు ప్రాబబ్లీ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండుంటారు, ఈ మాటలు వినుంటారు. అందుకే జీసస్ ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ యువర్ కింగ్డమ్. అప్పుడు జీసస్ ఏమన్నారు, ట్రూలీ ఐ సే టు యూ టుడే you will be with me in paradise. Within seconds, his direction has changed from hell to paradise. But the other guy, the direction is also still there to hell. ఇక్కడ ఎక్కువ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ డైరెక్షన్ హెల్ నుంచి ఎలాగ రిపెంటెన్స్ కి, ఎలాగ పారడైజ్ కి జీసస్ తో కలిసి వెళ్ళి పరలోకం వెళ్ళడానికి ఏది ఇక్కడ ప్రభావితం చూపించిందంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ హీ వాజ్ టోటలీ హానెస్ట్ అండ్ అతను నేను పాపిని అని అందరి ముందు ఒప్పుకోగలిగాడు. ఈవెన్ జీసస్ ముందు ఎంతగా హానెస్ట్ గా మనం ఒప్పుకున్నా, బట్ ఇతరుల ముందు మనం మన పాపాన్ని మనం చేసిన దాన్ని ఒప్పుకోవడానికి చాలా 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 మనం వెనకాడతాం. బట్ అతను ఏమి చూడలేదు, కేవలం జీసస్ మాత్రమే చూశాడు. అండ్ హీ వాజ్ హానెస్ట్ త్రూ అవుట్. ఆయన ఏ మాటలు చెప్పాడో అది హానెస్ట్ గా ఉంది. ఇంకొకటి, హీ టుక్ 100% బ్లేమ్. యూజువల్లీ ఏదైనా సందర్భంలో ఏదైనా మనం ఎక్కడికైనా లేట్ గా వెళ్ళినా, లేకపోతే ఏదైనా పరిచర్యకి కానీ ఏదైనా దానికి వెళ్ళినా మనం ఇంట్లో వాళ్ళని ఊరికనే బ్లేమ్ చేస్తూ ఉంటాం, ఇది నీ వల్ల జరిగింది, అది నీ వల్ల జరిగింది, లేకపోతే నేను వెళ్ళేవాడిని. బట్ ఈవెన్ దో ఆ మిస్టేక్ కంప్లీట్ గా మందే అయినా, బట్ మనం తీసుకోవడానికి చాలా మనసు, ఆ యుగం అనేది అడ్డుపడుతుంది. టేకింగ్ 100% బ్లేమ్ హియర్, ఇక్కడ క్రిమినల్ 100% బ్లేమ్ తీసుకోగలిగాడు. అండ్ ది అదర్ థింగ్, ఆయన మాటలు మనం గమనిస్తే, ఐ డిజర్వ్ దిస్, నా పాపానికి నేను చేసిన నేరాలకి ఈ సిలువ నాకు తగినదే. ఆ మాటలు విని జీసస్ అక్కడే, ట్రూలీ ఐ సే టు యూ టుడే యూ విల్ బి పారడైజ్ విత్ మీ. సో ఆ మాటలు విన్న తర్వాత అతను ఆ క్రూసిఫికేషన్ అంతా హ్యాపీగా జరిగిందేమో ఆయన, ఎందుకంటే నెక్స్ట్ 1 hour ఎంతైతే అనుభవించాడో ఆ తర్వాత ఆయనకి కంప్లీట్ గా పారడైజ్ తో జీసస్ తో కలిసి వెళ్ళడానికి ఆ అనుభవం అనేది మనసులో ఉన్నప్పుడు ఇవేమీ గుర్తురాలి అనుకోండి నేను. సో మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, మనం పిల్లలతో కూడా మనం పిల్లల్ని ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటాం. మీరు సరిగా లేకపోతే సరిగా మీరు సరిగా
చదవకపోతేనో, లేకపోతే సరిగ్గా ప్రేయర్ చేయకపోతేనో, సరిగ్గా ఆ టైంకి ఆ వర్డ్ ఖచ్చితంగా నేను చాలా సార్లు చెప్పా కదా! "నువ్వెందుకు ఇలా మాట్లాడలేదు? నువ్వెందుకు ఇలా ప్రేయర్ చేయలేదు?" ఇలాగ మనం ఎక్కువ పిల్లల్ని కూడా బ్లేమ్ చేస్తా ఉంటాం. సో, ఆ బ్లేమింగ్ స్పిరిట్ అనేది 100% మనం ఎప్పుడైతే జీసస్ దగ్గరికి వెళ్లి 100% ఎక్కడికైతే మనం 100% మనం ఎప్పుడైతే మన సైడ్ మనం తీసుకొని జీసస్ దగ్గర కూర్చొని, లార్డ్ దిస్ ఈస్ మై ఫాల్ట్. ఐ నీడ్ టు టేక్ 100% బ్లేమ్. దెన్ యూ విల్ హావ్ అ పారడైస్. అలాంటి జీసస్‌తో కలిసి నడవటం అనేది చాలా చాలా ఉత్తమమైనది. అది ఈ దొంగకి చనిపోయిన తర్వాత లేదు గానీ, బట్ మనం వి స్టిల్ హావ్ ఆ అవకాశం మనం ఇక్కడున్నప్పుడే జీసస్‌తో నడవడానికి అవకాశం ఇక్కడున్నప్పుడే మనకి దొరుకుతది. ఎందుకంటే కేవలం ఈ 3 క్యారెక్టర్స్ వాస్ హానెస్ట్ అండ్ హి టుక్ 100% బ్లేమ్ అండ్ హి సెడ్ హి డిజర్వ్ దిస్. ఇవన్నీ మనం చాలా ఎక్కువ ఈ ఈ దొంగ గురించి వింటా ఉంటాం కదా! ఆ సెకండ్ దొంగ గురించి మనం ఒకసారి అక్కడ నుంచి దాని గురించి ఇంక ముందుకేం రాయలేదు. బట్ ఐ థాట్ ఈ రెండవ దొంగ ఇంత చెప్పినా జీసస్ రిమెంబర్ మీ జీసస్ అంటారు కదా! ట్రూలీ ఐ సే టు యూ టుడే యూ విల్ బి విత్ మీ పారడైస్. ఇన్నన్ని మాటలు ఉన్నా కూడా ఆ సెకండ్ దొంగ మాత్రం ఏ మాత్రం రెస్పాండ్ ఇవ్వలేదు. దట్ మోస్ట్‌లీ అవర్ క్రిస్టియన్స్ ఇలాగుంటది. మనం కరెక్ట్ చేయడానికి ఎవరన్నా మనకు చెప్పినా సరే, ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్, యెస్ నేను ఇలాగే ఉన్నాను. అది నా మనసుకి నేను చెప్పుకోకపోయినా, లేదా చెప్పే పర్సన్‌కి యెస్ నేను ఇలాగే ఉన్నాను. నేను మార్చుకోవాలి ఇది. ఇన్ని రోజులు ఇలాగ ఎందుకున్నాను? దేవుడు నాకు ఈ రోజైనా అవకాశం ఇచ్చాడు. అట్‌లీస్ట్ నాకు ఈ చనిపోయే స్థితిలో ఉన్నా, నేను మార్చుకోవాలి. అలాంటి ఆ రెస్పాన్స్ మనం ఆ దొంగలో చూడం. అలాంటి స్పిరిట్ మనలో ఎక్కడైనా ఉందా? ఇంతకుముందు ఇలాంటి స్పిరిట్‌తో ఎలాగ నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్పిరిట్‌తో నేను ఎన్ని సార్లు ఉన్నానో ఈరోజు మనం ఎగ్జామిన్ చేసుకొని, ఇలాంటి స్పిరిట్ ఇలాంటి 100% తీసుకోకుండా నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి నా ఫ్రెండ్స్‌నో, నా వైఫ్‌నో, నా హస్బెండ్‌నో, లేకపోతే పిల్లలనో, రిలేటివ్స్‌నో, బ్రదర్స్‌నో ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నానా అనే స్పిరిట్ మనలో ఇంకా ఉందా అని చెక్ చేసుకొని, దేవుడి దగ్గర ఒప్పుకొని మనం వాళ్ళలో ఆహ్, Let us turn to the familiar question. For I received from the Lord what I also passed on to you. The Lord Jesus, on the night he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." In the same way, after supper, he took the cup, saying, "This cup is a new covenant in my blood. Do this whenever you drink it, in remembrance of me. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes." Let us be careful. Let us examine ourselves. Let us come to him with brokenness. If you're not sure about your salvation, please don't take part in this. You must have a deep, a serious relationship with the Lord.